ఇక వీడి గురించి వీడికి వీడు గురుకులాలకు అధిపతిగా ఉన్నా కానీ వీడు ఐపీఎస్ అధికారి కాబట్టి వీని దగ్గర ఎప్పటికి గన్ను ఉండేది. సో ఆ విధంగా గన్ను చూపెట్టి బెదిరించేవాడు. గురుకులాల్లో ఈ యొక్క మతం పిచ్చి లేపేవాడు. అర్థమైందా? బొట్టు పెట్టుకోవద్దు అనేవాడు. ఇది మనకు రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే జనగణమని కాకుండా ఇంకేదో చెప్పేవాడు. సో అట్లా వాడు ఎన్ని రకాలుగా ఇంకా చెప్తున్నారు. ఇది మాసబ్ ట్యాంక్ లో వీని ఆఫీస్ ఉంటుందండి గురుకులాలది. సో ఉన్నప్పుడు ఆడ ఎవరన్నా గురుకుల టీచర్లు వస్తారు కదా, టీచర్లు వస్తే ఆ టీచర్లతోటి మాట్లాడి గన్ను చూపెట్టి బెదిరించి ఆ వెనుకనే బెడ్ ఉండేదంట. సో ఆ గంట 2 గంటలు ఇక ఆ స్త్రీతో ఉద్యోగం తీసేస్తాను లేకపోతే చంపేస్తాను బెదిరించి అట్లా గురుకుల టీచర్లతో ఎంజాయ్ చేసేవాడంట ఆర్ఎస్ ప్రేమ్ కుమార్. అర్థమైందా? వాని కొడుకు ఆర్ఎస్ ప్రేమ్ గారి కొడుకు ఇది యొక్క నైట్ ఆదిలాబాద్ లో గురుకులాలు ఉన్నాయి కదా, రాత్రి 7 గంటలకు 8 గంటలకు పోతాడంట. పోయి ఆడ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కదా గురుకులాల్లో. సో వాళ్ళ కొడుకు అయితే ఢిల్లీకి తీసుకోండి ఆ గురుకులాల అమ్మాయిలు. రాత్రి 7కి వీనికేం పని మహిళ లేడీస్ దాంట్లోకి. సో అంటే నేను ఏం చెప్తున్నా ఈ ఓవరాల్ స్టోరీలా, వాడు చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది. దుర్మార్గం. వాని బామ్మరిది ఎవడు? వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎవడు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గాని బామ్మరిది. సో 1000 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు, వీనికి ఇస్తూనే ఉన్నాడు. అర్థమైందా? వీనికి సిద్ధాంతం లేదు, తొక్క లేదు. ఏ దళితునికి ఏం చేయలేదు. గురుకులాలకి ఏం చేసిండ్రు అయ్యా? చెప్పు బ్రదర్, కామెంట్ చేయి. గురుకులాలకి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ చేసింది ఏంది? వీడు పెట్టలేదు, వీడి చిల్లి గవా ఇయ్యలేదు, గవర్నమెంటే ఇస్తున్నది. బీసీ వెల్ఫేర్ కింద, సోషల్ యొక్క ఎస్టీ వెల్ఫేర్ కింద, మైనారిటీ వెల్ఫేర్ కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాయి ఈ గురుకులాలు. ఓకే, దానికి మంత్రి, బీసీ మంత్రి ఉంటాడు, ఇంకో మంత్రి ఎస్టీ మంత్రి ఉంటాడు. ఇట్లా సో ఇట్లా మొన్న ఎంత ఎస్సీ ఎస్టీలకు కలిపి 13,000 కోట్లు రిలీజ్ చేసినాం మనం బడ్జెట్ లో ప్రతి సంవత్సరం ఈ గురుకుల టీచర్లకి, గురుకులాల ఫుడ్కి, గురుకులాల విద్యకి, అన్నిటికీ. సో అట్లనే బీసీ వెల్ఫేర్ కి 8,000 కోట్లు మనం రిలీజ్ చేసినాం. ఎవడిస్తున్నాడు? గవర్నమెంట్ ఇస్తుంది పైసలు. అంటే ఆ గవర్నమెంట్ లో ఎవరి పైసలు? అందరి ఉంటాయి, అందరి జిఎస్టీలు, అందరి వ్యాట్లు, ఎక్సైజ్ సుంకాలు, ఇవన్నీ అగ్రకులం అన్ని కులాలలో. సో గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ చిల్లిగావు అని ఎక్కడి నుంచి ఇవ్వలే. రెండోది ఏంది, వీడు దిగిపోకముందు వీడు గురుకులాలు చదువుకొని వీడు ఐపీఎస్ అయ్యిండు. మళ్ళీ గురుకులాలు మంచి లేవనట్లంటావు? మంచిగా ఎందుకు ఉంటాయిరా? అది పిల్లలకి ఇంత తిండి ఉంటుంది, చదువుకోవాలి అంతే. బగ్గ తినబెట్టి వండబెట్టారు చదువుకునే ప్లేస్లలో. ఇంత ఏదో కడుపు నిండిందా అంటే నిండింది అంతే. పండుకోవడానికి వచ్చినావా? తినడానికి వచ్చినావా? నీకు కడుపు కొంచెం ఖాళీ ఉండేటట్టే తినాలే చదువుకోవాలి అంతే. చదువుకొని ఈ దేశానికి సేవ చేయి. అర్థమైందా? నేను పండబెట్టడానికి తీసుకోవాలి కదా గురుకులాలకి. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, కానీ అయినా సరే కడుపు నిండా పెడతారు, చదివిపిస్తారు, చదువుకోమని చెప్తారు. సో వాళ్ళ వీడి చేసేది ఏముంటుంది గురుకులాల ఆర్ఎస్ ప్రేమ్ గారు? గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తుంది. చట్టాలు చేయాలన్నా, శాసనాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా, గురుకులాలు ఏం పాటించాలన్నా గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంట్ కంట్రోల్. సో గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. గవర్నమెంట్ చేసిన చట్టాలని యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చిన పైసల్ని, చట్టాలని యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తూ ఆ ఇచ్చిన పైసల్ని సద్వినియోగం చేయాలి. అలా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ పాత్ర ఏమున్నది? గవర్నమెంట్ అలా మంచి జరిగినా చెడు జరిగినా గవర్నమెంట్ని తిడతారు. మంచి జరిగితే గవర్నమెంట్ని మెచ్చుకుంటారు, చెడు జరిగితే గవర్నమెంట్ని తిడతారు. సో గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారో లేకపోతే మంత్రి గారో ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటారు. సో ఈయన ఒక అధికారి మాత్రమే. ఈయన టర్మ్ అయిపోతే ఈయన వెళ్ళిపోతాడు, ఇంకో అధికారి వస్తాడు. అలా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారి గొప్పతనం ఏమున్నది చెప్పండి? ఆ పూర్వ విద్యార్థుల సంఘం అని స్వేరోస్ అని పెట్టుకొని మళ్ళా అవార తిరిగే బ్యాచ్ ని మళ్ళీ యూనివర్సిటీలో గురుకులాలకు తీసుకొచ్చి ఆ పిల్లలకు పేదోనికి పెట్టే ఆ తిండి లోపల ఆ యొక్క ఏది కాంట్రాక్ట్లు ఇస్తారు కదా, ఈ యొక్క ఫుడ్ కాంట్రాక్ట్ అవి పిల్లలకు పెట్టే తిండిలా అలా మిగిలించుకొని దోసుకుంటారు. అంటే ఇంకా సరైన తిండి పెట్టలేదు. ఎందుకు వస్తారు ఆ పిల్లలకి? ఏం పని యూనివర్సిటీలలో? ఒకసారి చదువుకొని పోతే మళ్ళీ నీకేం పని? మళ్ళీ బ్యాక్ ఎందుకు వస్తావు? బయట ఏమన్నా విక్కో, నీ స్వేరోసో బోరోసో ఎవడన్నా పోతుండ్రా? ఉస్మాన్ యూనివర్సిటీ జేఎన్టీకి పోతుర్రా? మళ్ళా చదువు అయిపోయినాక బయట కలుసుకుంటారు కానీ పోతుర్రా? ఎందుకంటే వీళ్ళకేం పని? అలా 4 పైసలు దోసుకుంటారు. అందుకని వీడు ఆ చిల్లర ఇస్తున్నారు కాబట్టి జై ఆర్ఎస్ ప్రేమ్ కుమార్, జై ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ అంటారు, భజన వాడుతున్నారు. ఆ స్వేరోస్ అనే పొరగాలి తప్ప ఎవడు ఉన్నాడు? వానికి ఎడ సపోర్ట్ ఉంది? బీఎస్పీకి 2% ఓట్లు వచ్చిండే ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ జాయిన్ కాకముందు. వీడు జాయిన్ అయ్యాక 1% పడిపోయింది. ఇప్పుడు ఇంకా 0% పడిపోతుంది.
ఎందుకంటే ఎవరి నిజ స్వరూపం ఏందనేది ప్రజలకు తెలుసు. ఆ పొరగాళ్ళు ఇక ఇష్టం ఉన్నట్టు ఇక నాలాంటి నిజాలు చెప్తే ఇక నన్ను బండ బూతులు తిడుతున్నారు. ఇక ఈ వాళ్ళ పొరగాళ్ళతో తిట్టిపెత్తాడు. ఎందుకు తిడతారా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇంకా ఈ యొక్క పాపం దళిత పిల్లల్ని ఎందుకు అన్నిటికీ ఇంకా దూరం చేస్తావు? చెప్పు. ఆర్ఎస్ వాళ్ళ శవాల మీద ఎందుకు పేలాలు ఏరుకుంటావు? వీడట అభినవ్ అంబేద్కర్ అంట. అంబేద్కర్ గారికి వీనికేమో పోలికుందా? ఎన్ని వేల కోట్లు దోషినవరా దరిద్రుడా? ఏం ఒక్కటి చెప్పండి. ఒక్క దళిత సమస్య ఇష్యూ తీసుకొని కొట్లాడని చెప్పండి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాడి యొక్క ఏది చెన్నై నుంచి గుంటూరుకు వచ్చి, గుంటూరు నుంచి అలంపూర్కి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు టీచర్లు. నాకే ఏమో అయిపోయింది అంటాడు వీడు. ఏమైందిరా దొంగ లంగా. యొక్క మొన్న ఎన్ఆర్ఐకి అమెరికాకి వచ్చి ఎన్ఆర్ఐ రాయదాస్ గాడు మొత్తం వీని యొక్క ట్రిప్పులు అన్ని అరేంజ్ చేసి ఇలా నేను కాంగ్రెస్ అంటాడు ఆడు వాడుకో. నేను ఇట్లా వీడియోలు పెడితే పెట్టొద్దు అన్నాడు ఇది రాయదాస్ గాడు. వీడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మొత్తం అమెరికాలో అన్ని ట్రిప్పులు వేసి అన్ని తిరిగి అందరి దగ్గర పైసలు వసూలు చేసి ఇంక ఇప్పించాడు. నేను ఇవన్నీ వాస్తవాలు చెప్తే ప్రజలకి మెజారిటీ ప్రజలు ఈ రాయదాస్ గాని కానీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాని కానీ ఈ యొక్క వేరే కులాల వారు దగ్గర రాణిస్తలేరు. కానీ దళితులలో కొద్ది మంది మాత్రం వాళ్ళకి ఆ బానిసత్వం అలవాటైందో లేకపోతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వాడు దోషిన దాంట్లోకి వెళ్ళి 4 చిల్లర పైసలు ఇస్తుండో ఇక కొంతమంది మాత్రం ఇవన్నీ వాళ్ళ తప్పులు తెలిసినా కానీ జై 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 మళ్ళీ ఇంక ఈ గాడిద కొడుకులకు మద్దతు ఇస్తారు. ఆ రాయదాస్ గానికైనా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గానికైనా. కరెక్ట్ కాదు. ఆలోచించండి దళిత సోదరులారా సోదరిమణులారా. మీ పేరు మీద యొక్క మీ శవాల మీద పేలాలు ఏరుకునే గాడిద కొడుకుల్ని ఆ చిల్లర ఎక్కడి నుంచి దోసుకొచ్చి వాళ్ళకి ₹1 ఇస్తే అది కాదు. అట్లా మనకు ఆత్మగౌరవం ఉండాలి. ఎవరు మీకు నిజంగా ఎవరు మంచిగా చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఒక్క సమస్య మీద కొట్లాడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ 10 ఏళ్లలో చెప్పండి. కేసీఆర్ తోటి కొట్లాడిండా? ఆడ నరేంద్ర మోడీ తోటి కొట్లాడిండా? కొన్ని గతంలో కొట్లాడిండా దళితుల సమస్యల మీద? లేదురా అయ్యా. వాడు దళితుని పేరు చెప్పుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని వాడు ఎదగాలి వాడు దోసుకోవాలని ఆలోచించుడు తప్ప అంతకు మించి గాడిద కొడుక్కి ఒక్క ఇష్యూ బేస్డ్ కొట్లాడలే వీడు. వాడు మందకృష్ణ మాదిగా నిజంగా వాడు కొట్లాడంటే ఎప్పుడో వచ్చేది వర్గీకరణ. రైతులు పంజాబ్లో రైతులు కొట్లాడితే వాడు బిల్లులు వెనక తీసుకోలే. తెలంగాణ ఉద్యమం కొట్లాడితే మనందరం కలిసి కొట్లాడితే తెలంగాణ ఇయ్యలే. జల్లికట్టు వద్దురా అయ్యా మా 200 ఏళ్ళ సాంప్రదాయాన్ని నువ్వు కోర్టు తీర్పిస్తే కూడా కొట్లాడితే కోర్టు తీర్పు వెనుక తీసుకున్నారు జల్లికట్టు. మరి మందకృష్ణ మాదిగా మొత్తం స్తంభింపజేస్తే రాష్ట్ర యొక్క మొత్తం అసెంబ్లీని సెక్రటేరియట్ని లేకపోతే అక్కడ పార్లమెంట్లని నిజంగా వాడు కొట్లాడంటే ఎప్పుడో వచ్చేది. జర కొట్లాడినట్టు చేస్తారు, ఎవడో పైసలు ఇవ్వగానే కామ్ అవుతారు. అంటే వీడు కొట్లాడేది దేనికోసం? చిల్లర కోసం. చెప్పండి మిత్రులారా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పటి వరకు వాడు బాగుపడ్డాడు కులం పేరు చెప్పుకొని కానీ ఒక్క దళితునికి వాడు చేసిన ఫేవర్ ఏందో నాకు చెప్పండి. తోటి దళితులని ఒక మినిమం కర్టసీ లేకుండా చంపేసాడు. ఎంతో మంది దళిత స్త్రీలను చేర్చిర్రు వీడు రాయదాస్ గారు కలిసి. వీడు చేసే పని పింపు పని చేస్తారు ఈ గాడిద కొడుకులు. ఆ పెద్ద బడాబాబులకి అమ్మాయిలను వండబెడుతున్నారు. వాడు ఇచ్చే చిల్లరకి లేకపోతే వాడు ఇచ్చే చిన్న పదవులకి వీళ్ళను వండబెడుతున్నారు. ఏం బతుకురాది? వాడు అంటాడు రాయదాస్ గారు నాతో దళిత అమ్మాయి అయితే వండుకోవాలంట. ఇక మరి ఆత్మగౌరవం ఎడికలు వస్తుందిరా? అంబేద్కర్ గారు ఇట్లా అనలేదు కదా గాడి కొడుక. చిల్లరేషం. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. గలీజ్ వాడుకోవాలి. ఇది చెప్తా ఉంటారు నాకు ఈ ఆర్ఎస్ ఒక్కొక్క నేను పబ్లిక్ సోషల్ లైఫ్ లో ఉన్నా కాబట్టి నాకు చాలా ఏళ్ళ నుంచి చాలా అందరికి నేను సుపరిచితం కాబట్టి అందరి గురించి రియాలిటీ ఏందని చెప్తారు. ఓకే. సో ఆ క్రమంలో ఈ మ్యాక్సిమం చెప్పినట్టున్నా కదా మోహన్ భగవత్ అని చెప్పిన ఓటు శాతం. సో వాడు ఏం లేదు కేసీఆర్ తో. మరి ఎందుకురా ఆర్ఎస్ మంచిగా బీఆర్ఎస్ ని జాయిన్ కావచ్చు కదరా పిచ్చి నా కొడుకు కదా. సో మ్యాక్సిమం చెప్పిన. సో దుర్మార్గుడు వాడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. ఓకే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితులకి అలా తలెత్తుకునేటట్టు చేసింది. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అది కూడా తప్పు చెప్తారు వాట్సాప్ యూనివర్సిటీలో. అంబేద్కర్ గారికి ఏం తక్కువ చేసిందిరా కాంగ్రెస్ పార్టీ? ఆయన చచ్చిపోతే నెహ్రూ గారు పోయినరు, ఆయనకు న్యాయశాఖ మంత్రి ఇచ్చిండ్రు,
కదా. ఆయనకు అన్ని రకాల ఆయనకు రాజ్యాంగం రచించే కీలక బాధ్యతను అప్పచెప్పిండ్రు. ఏం తక్కువ చేసిందిరా అంబేద్కర్ గారికి? పొద్దుగాలేస్తే బురదాలుడు, కాంగ్రెస్ మీద బురదాలుడు తప్ప పోనీ వేరే పార్టీ వాడు ఏం చేసిండు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చింపే ప్రయత్నం చేస్తున్నాడు, చింపేస్తున్నాడు. నెక్స్ట్ టైం వస్తుంది చూడండి, ఆర్య బాబునోడు రాజ్యాంగం లేకుండా చేసేసి ఇక భూమి ఉన్నంతకాలం వాడే పరిపాలించాలని ట్రై చేస్తున్నాడు. ఆలోచించండి మిత్రులారా. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద. ప్రతిదీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 99% వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చింది. చెప్తా నాకు కరెక్ట్ అంటే అలా నేను కూడా విశ్లేషించి నాకు కూడా కరెక్ట్ అనిపిస్తే సో వేరియస్ కన్ఫర్మ్ చేసుకొని చెప్తా. అయినా నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే మీకు సొంతంగా కూడా వెరిఫై చేసుకోవచ్చు. లేదు మీరు వెరిఫై చేసినాక అలా ఏమైనా నేను కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి. అలా నేను కూడా మీరు చెప్పిన దాంట్లో మేక్ సెన్స్ ఉంది, కరెక్ట్ ఉంటే నేను నా యొక్క ఇన్ఫర్మేషన్ సరిదిద్దుకుంటా, లేకపోతే అప్డేట్ చేసుకుంటా. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు నాకు తెలిసిన కరెక్ట్ సోర్సెస్ ద్వారానే నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చెప్తారు. సో చెప్పిన దాన్ని కూడా నేను డైరెక్ట్గా గుడ్డిగా నమ్మకుండా ఎంతో కొంత నేను మళ్ళీ డబుల్ చెక్ చేసుకున్నాకనే చెప్తా. ఎందుకంటే నేను ఏది వాడతాడో చెప్తే నా క్రెడిబిలిటీ పోతుంది, నా విశ్వసనీయత పోతుంది. ఒకసారి ఒక మనిషి మీద విశ్వసనీయత నమ్మకం పోయినాక నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఓడినాడు. సో కాబట్టి నాకు ఎలాంటి స్వార్థము లేదు, నాకు పదవి కావాలని అడుగుతలేను, పైసలు కావాలని అడుగుతలేను, ఏం అడుగుతలేను. ప్రజలకి విషయ పరిజ్ఞానం వస్తే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన ప్రభుత్వాలు వస్తే ప్రజలకి పర్ఫెక్ట్ ఒక్క రోజులో కాకపోవచ్చు, ఎందుకంటే మన దేశ జనాభా ఎక్కువ, మన భూమి తక్కువ, రిసోర్సెస్ తక్కువ, కాబట్టి ఇట్ మైట్ టేక్ టైం. కానీ వీ విల్ బీ హెడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఈ తోవ పట్టుకొని పోతే ఊరు వస్తుంది, కాశీయో ఇంకో ఊరో వస్తుంది. కానీ ఆ తోవ కాకుండా ఇంకో తోవలో పోతే రాదు కదా. కాబట్టి అట్లీస్ట్ మనం ఆ రైట్ డైరెక్షన్లో పోయే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. ఇట్ మైట్ టేక్స్ కొంత టైం పడుతుండొచ్చు, బట్ అట్లీస్ట్ మనము చాలా ప్రోగ్రెస్ అయినాం 47తో పోలిస్తే. ఈ 10 ఏళ్లలో చాలా దోసుకున్నారు. ఈ 70 ఏళ్లలో సృష్టించిన సంపద అంతా మళ్ళా కొద్ది మంది మళ్ళీ దోసుకున్నారు. అర్థమైందా? ఆ 10-15% మంది దోసుకున్నారు 85% మంది ప్రజల సంపద. ఆడ కేంద్రంలో మోడీ, ఇడ రాష్ట్రంలో కేడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటున్నది. ఇంకో ఒక 2-3 ఇయర్స్ అయితే మనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆ తీసుకున్న చర్యల వల్ల వచ్చే ఫలితాలు ఒక 2-3 ఇయర్స్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా 5 ఇయర్స్ అయిపోయే లోపల ఇప్పుడు ఉన్నదానికంటే చాలా ఇది అవుతుంది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆ దిశగా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, ఎక్కడున్నా సరే, ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇట్లనే మాట్లాడతా, ఇండియాకి వచ్చినా ఇట్లనే మాట్లాడతా. నేనేమి రాజకీయ నాయకుని కాదు, నాకేమి పదవుల గురించి ఆశ లేదు. ఓకే, నేను కోరుకుంటుంది మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం, అభివృద్ధి. నా కొడుకుని బిడ్డని అమెరికా పంపుడు కాదు, నా యొక్క దేశాన్ని ప్రాంతాన్ని కూడా అమెరికా లెక్క చేసుకుందాం. అర్థమైందా? సో తప్పకుండా సాధ్యమవుతుంది. మన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చిత్తశుద్ధి లేదు, స్వార్థం ఉన్నది. కొద్దిమంది స్వార్థపరులు వాళ్ళొక్కరే మంచిగా ఉండాలనే కోరిక ఉన్నది, అందరి మీద ప్రేమ లేదు. ఆ గాడి కొడుకులు నాశనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు, కమ్యూనిస్ట్ పార్టీ అట్లా లేదు. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు అందరి గురించి ఆలోచిస్తారు, రైట్ ఐడియాలజీ ఉన్నవారు కేవలం వాళ్ళ గురించి మాత్రమే. వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటే చాలు. బయట వీళ్ళందరూ బిచ్చగాళ్ళ లెక్కుంటేనే నా దగ్గరకు వచ్చి నేను బిచ్చం వేస్తేనే నేను చెప్పినట్టు వింటారు అని మెంటాలిటీ ఉంటుంది కేసీఆర్కి, మోడీకి. కాబట్టి ఉన్న సంపద అంతా వాళ్ళ చేలో పెట్టుకుంటాడు ఈ ఆర్యబాబనోడు, ఈ పెట్టుబడిదారి మెంటాలిటీ ఉన్నాడు, ఈ దొరలు, ఈ నియంతృత్తులు మొత్తం సంపద ప్రజలు తీసుకొని వాళ్ళని చేలో పెట్టుకొని ఇక నీకు ఎన్నికలు వచ్చినప్పుడు చిల్లర ఇస్తారు, బిచ్చం వేస్తారు. నా చేలో పైసలు ఆడేటట్టు ఏడవాడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాడు, ఈ కాంగ్రెస్ పార్టీ సోషలిజం, కాంగ్రెస్ ఏమో సోషలిజం, వాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏమో సిపిఎం ఏమో కమ్యూనిజం. రెండు లెఫ్ట్ భావజాలం. అందరి దగ్గర పైసలు ఆడాలని అందరి యోగక్షేమాలు చూస్తారు. కాబట్టి ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీలు వస్తే మన బతుకులు బాగుపడతాయి. ఈ దోసుకునే మెంటాలిటీ ఉన్న రైట్ భావజాలం ఉన్నాయి వస్తే మనకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి మన స్ట్రగుల్ కావాలి, బిచ్చగాల బతికే ఉంటుంది. అదేనా సంపద ఉంటుంది, కానీ అంత ఎక్కడ ఉంటుంది? అదానీల దగ్గర, అంబానీల దగ్గర. ఇంకోడోడు ఈ విదేశాలకు ఎత్తుకుపోతాడు, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, ఇంకోడు చోస్కి, గీస్కి, వాడు ఎంజాయ్ చేస్తాడు. అంటే మన బతుకులు ఆగమవుతాయి. కాబట్టి మనం విషయం పూర్తిగా అవగాహన వచ్చిందనుకో, వి టేక్ రైట్ డెసిషన్ కదా.
సరైన నిర్ణయం తీసుకుంటాం కదా, సరైన కోటేస్తాం కదా. సరైన కోటేస్తే సరైన ప్రభుత్వం వస్తే వాడు ధర్నాలు చేయనిస్తాడు, వాడు 10 డిమాండ్లు పెడితే 4 నెరవేరుస్తాడు, లేకపోతే టైం తిరిగా ఒక బడ్జెట్ రిలీజ్ కి ఆలోచించి నెరవేరుస్తాడు. ఉట్టి చేతులతో ఏమంపాడు, ఖాళీ చేతులతో ఏమంపాడు. వెనక ముందు అయితే మనం అడిగినవి 10 అడిగితే 4 చేస్తాడు. అదే కేసీఆర్, అదే మోడీ చెయ్యరు. ఇవన్నీ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మరల్చడానికి ఒకడు రెచ్చగొట్టాడు చేస్తాడు, ఎవరినో గాల పెడతాడు, లేకపోతే హిందూ ముస్లిం అంటాడు, ఏదో ఒకటి ఈ యొక్క డే టు డే సమస్యల నుంచి దృష్టి మరలుస్తాడు. ఎన్నికల సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు, పుల్వామా దాడులు అంటాడు. ఎన్నికలు అయిపోగానే మళ్ళీ 4 ఏళ్ళ దాకా లొల్లి ఉండదు. మళ్ళీ ఎన్నికల కంటే ఒక ఏడాది మళ్ళీ అన్ని ధరలు వేస్తాడు, సబ్సిడీలు ఎత్తేస్తాడు. మళ్ళీ ఎన్నికలు ఒక 6 నెలలు ఏడాది ముందట మళ్ళీ పెట్రోల్ తగ్గిస్తాడు, ఈ 4 ఏళ్ళు దోసుకున్నాయి డీజిల్ రేట్లు తగ్గిస్తాడు, మళ్ళీ మంచిగా ఉన్నట్టు నటిస్తాడు. కాబట్టి ఐ కీప్ టాకింగ్. ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్.